నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఇప్పటికే 2 బ్రేకింగ్లు మనం బ్రేక్ చేసేసాం. ఇది 3వ బ్రేకింగ్ తో మనం మన సుమన్ టీవీ ప్రేక్షకుల దగ్గర వెళ్తున్నాం. రైట్, ఇప్పటికే ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారిపోతున్నాయో మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో టీడీపీకి జనసేనకి మధ్య సీట్ల విషయంలో ఒక లొల్లి నడుస్తుంది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఈ లొల్లికి సంబంధించి హరిరామ జోగే గారు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఎందుకు ఒప్పుకోకూడదు, ఎలా ఒప్పుకోకూడదు అంటూ పవన్ కళ్యాణ్ గారికి సుత్తిమెత్తగా చెప్పడం ఆ లేఖలో మనం చూసాం. లేఖ సారాంశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేఖకి సంబంధించి ఏం చెప్తారు? డెఫినెట్ గా ఆ టైటిలే మనకు అర్థమైపోయింది. జనసేనకి 25-30 సీట్లు విఫల ప్రయోగం అని చెప్పాను. కింద రెండో పేజీ ఫస్ట్ జనసేనకి 25 నుంచి 30 సీట్లతో పొత్తు విఫల ప్రయోగమే, జనసేన ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా, పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోవడమే కారణమా? 3 సూటిగా 3 పాయింట్స్ పెట్టారు. ఇప్పుడు మీకు ఏమని అనిపిస్తుంది? నిన్న ప్రధానమైన ఛానల్లో కూడా ఒకటే, హరిరామ జోగి గారు మొదటి నుంచి కూడా గౌరవప్రదంగా సీట్లు ఇవ్వాలి, అప్పుడు 50 నుంచి 70 వరకు సీట్లు ఇస్తేనే ఈ పొత్తు పొడిచిద్ది. ఆ రోజు రేపు 2.5 సంవత్సరాలు సీఎం అడగటానికైనా అవకాశం ఉంటుంది, ఓటు పోలరైజేషన్ అవడానికి జనసేన టీడీపీ కానీ మనం అనుకున్నది. ఆ తదంతర పరిణామాల వల్ల నిన్న ప్రముఖ ఛానల్లో కూడా జోగి గారి యొక్క లెటర్ ప్రభావమేనా ఇదంతా అని కూడా రాశారు. ఏది పవన్ గారు స్పందించారు, కొత్త ధర్మం విస్మరించారు, లోకేష్ అలా మాట్లాడి ఉండకూడదు, అదే సమయంలో 2 సీట్లు ఆయన ప్రకటించారు కాబట్టి నేను 2 సీట్లు ప్రకటిస్తున్నానని చెప్పి రాజోలు ఇంకోటి రాజానగర్ ప్రకటించారు. అంటే పొత్తు ధర్మం ఎవరు విస్మరించకూడదని. ఒక రకంగా ఏంటంటే జోగి గారు 88 సంవత్సరాల వయసులో ఆయనకు రాజకీయ ఆపేక్ష ఏమి లేదు, ఎక్కడ ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేసే ఆలోచన లేదు, వారసత్వాన్ని కూడా ప్రోత్సహించే వ్యక్తి కాదు, మచ్చలేని నాయకుడు. ఆయన మొదటి నుంచి అడుగుతుంది ఏంటంటే ఈ సమాజంలో రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న 89% సప్రెస్డ్ గ్రూప్స్కి మీరు ముఖ్యమంత్రి కావాలని, అదే ప్రజల కోరికని అడుగుతున్నారు. రాజ్యాధికారంగా దూరంగా ఉన్న వర్గాలకి మీరు కావాలని. దాంట్లో మీరు ఎందుకు కావాలంటే 2014లో ఈ లెటర్లో కూడా మీరు క్లియర్గా చూస్తే 2014లో నీకు పార్టీ పెట్టినప్పుడు 2010 ఇప్పటి నుంచి 10 సంవత్సరాలు పార్టీ పూర్తవుతుందండి జనసేన. నాతో 10 సంవత్సరాలు రాజకీయం చేద్దామని చెప్పి నడవండి అని యూత్ని పిలిపించారు. ఆ నమ్మకాన్ని తగ్గట్టే మీతో నడుస్తున్నారు. 2014లో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల రీత్యా జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ రాష్ట్రానికి అనుభవం వ్యక్తి కావాలంటే మీ మాటని ఎక్కడ పోటీ చేయాల అంటే అక్కడ వాళ్ళు మీ మాట తగ్గారు, మాట అన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. అన్కండిషనల్ గా ఏ పదవి తీసుకోకుండా ఆయన రాజ్యాధికారంలో చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టాడు. 2019లో 135 స్థానాలు పోటీ చేశారు అని చెప్పన్నాడు. 135 స్థానాలు పోటీ చేసినప్పుడు దాంట్లో 65 నియోజకవర్గాలు 10,000 పైన ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఆ విధంగా చూసుకుని 65-70 సీట్లు ఇవ్వాలి కదా. కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం ఎందుకు ఇవ్వరు? అది 135 సీట్లు పోటీ చేసిన వ్యక్తులు 2024కి వచ్చేసరికి ఆ యువత మీతో 25 సంవత్సరాల ప్రయాణం చేయాలప్పుడు మరి ఆ యువత నిరాశ నిస్పృహతో ఉండకపోవాలా? 135 లాస్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఇప్పుడు కనీసం 135 సగం అంటే ఎట్లా? 60 సీట్లైనా పోటీ చేయాలి కదా అనేది ఇక్కడ జోగి గారి ఆలోచన. అది 50 సీట్లు తగ్గకుండా ఉంటేనే, 50 సీట్లు గౌరవప్రదంగా తీసుకుంటేనే, 2 పవర్ షేరింగ్ సీఎం విషయంలో 2.5 సంవత్సరాల క్లారిటీ ఉంటేనే ఈ పొత్తుకి అర్థం ఉంటుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ సంకీర్ణ కూటమి అధికారంలో వచ్చే అవకాశం లేదు. పొత్తుతో వెళ్ళినా ఆ పొత్తు విఫలమని డైరెక్ట్ గా చెప్పేశాడు. ఆయనకైనా మొహమాటమే లేదు, ఎవరైనా ఒకటండి ఆయనకి. ఇప్పుడు మనకు కూడా యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా ఎనలిస్ట్గా మన కోరిక ప్రజల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో ఎప్పుడు పల్లకి మోసే పవన్ కళ్యాణ్ ఉండాలా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఈయన సీఎంకి కనీసం 2.5 సంవత్సరాలు ఇచ్చే అవకాశం కూడా లేకపోతే ఇప్పుడు మనం జోగి గారి లెటర్ సారాంశంతో ఒకసారి పార్టీల విధిగా మాట్లాడుకుందామా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందామా, తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం 135 సీట్లు ఇచ్చారని అన్నారు. సో 135 జనసేన ఇండివిడ్యువల్ గా పోటీ చేసింది పొత్తు లేనప్పుడు సో దాంట్లో కూడా ఓటు పర్సెంటేజ్ అయితే తెచ్చుకున్నారు, 6.7% తెచ్చుకున్నాడు. 18.5 లక్షల ఓట్లు వచ్చినాయి. ఓకే, అన్ని స్థానాలలోనూ పోటీ చేసిన టీడీపీకి 2019లో వచ్చిన నంబర్ ఎంత? అక్కడ సీట్లు 23 సీట్లే కదా. సో మనకు అక్కడ ఒక బేరీజ్ తెలిసిపోతుంది, టీడీపీ సత్తా ఎంత వరకు ఉండిందని. ఇప్పుడు 2024 అధికారంలో 2019లో వచ్చింది 49.5% తోనే. అంటే ఈ 2 కలిసి మనస్ఫూర్తిగా పోటీ చేస్తే డెఫినెట్ గా కూటమి అధికారులు వచ్చేది, అంతే కదా. అంటే జనసేన కలిసి ఉంటే అక్కడ అధికారులు వచ్చేది, కోల్పోయింది అక్కడ విడిగా పోటీ చేస్తే. సో ఇన్ని లెక్కలు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఈ చిన్న విషయాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు? ఇప్పుడు అదే జోగి గారి ప్రశ్న ఏంటంటే డైరెక్ట్ గా హెచ్చరించాడు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ మనుగడలో ఉండాలన్నా, అసలు పార్టీ స్థానిక సమస్యలు పోటీ చేసే పరిస్థితుల్లో లేనప్పుడు జనసేన పోటీ చేసింది. క్షేత్రస్థాయిలో పోరాట పట్టిమ లేనప్పుడు జనసేన అండగా నిలబడింది. 55 రోజుల్లో ఆ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు బయటకు రాలా,
అధ్యక్షుడితో సహా అప్పుడు పవన్ కళ్యాణ్ చేతులు అందించాడు. కాబట్టి ఈ పార్టీకి జనసేనకి టీడీపీ ఎంత అవసరమో టీడీపీకి జనసేన కంటే ఎక్కువ అవసరం ఉంది. ఇక్కడ ఏమన్నాడంటే డైరెక్ట్గా ఈ పార్టీ మనుగడలో ఉన్నానన్నా, ఫ్యూచర్లో టీడీపీ ఎమర్జ్ అవ్వాలన్నా, క్షేత్రస్థాయిలో కేడర్ అన్నా, ఓటు పోలరైజేషన్ అవ్వాలన్నా ముఖ్యంగా టీడీపీకి అవసరం 50 సీట్లు ఇచ్చి గౌరవించుకోవటం, పవర్ షేరింగ్ ఇచ్చటం, గౌరవించుకోవటం. లేకపోతే ఇది మనుగడికే, టీడీపీ మనుగడే ఉండదనేది ఆయన డైరెక్ట్గా హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారికి. అదే సమయంలో పవన్ కళ్యాణ్కి సుతిమెత్తంగా మీరు తీసుకోవాల్సింది 25-30 సీట్లకి తీసుకుంటే ఉపయోగం లేదు అనేది డైరెక్ట్గా చెప్పాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంత సీనియర్ అయ్యుండి రాజకీయాల మీద ఎంత పట్టున్న ఆయన మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినప్పుడు అధికారంలో కూర్చున్నారు. రెండోసారి సపోర్ట్ లేనప్పుడు ఓడిపోయిన పరిస్థితి. ఈ లెక్కలు తెలిసి కూడా ఎందుకు ఇప్పుడు విస్మరిస్తున్నారు? దానికి ఎవరు ఆయన్ని వెనక్కి లాగుతున్నారు? లోకేష్ గారు మాటలు చూస్తే లోకేష్ గారు పెద్ద అడ్డంకిగా ఏమైనా మారిపోతున్నారా? మీరు బాగా గెస్ చేశారు. లోకేష్ గారే చాలా కీలకం ఇక్కడ. లోకేష్ గారే ఆయన నోటి నుంచి చంద్రబాబు నాయుడు సీఎం అనటం, ఆ తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా. లోకేష్ గారు ఏ కాడికి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు సీఎంగా ఉండాలని, ఒక డిప్యూటీ సీఎం కూడా పాలిట్ బ్యూరో కలిసి నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నాడంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమిచ్చే ఆలోచన వాళ్ళు లేదు. వాళ్ళు లేనప్పుడు ఎట్లా పోలరైజేషన్ అవుద్ది? ఇప్పుడు జోగి గారు లెటర్ రాస్తే ఒక అర్థం ఉంటుందండి, దాంట్లో పరమార్థం ఉంటుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారి శ్రేయస్ని, రాష్ట్ర శ్రేయస్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ పొత్తు కంపల్సరీగా కలిసి వెళ్తే బీజేపీ కూడా కలిసి వస్తుంది. బీజేపీ కూడా ఒక శ్రీరామ రక్షలాగా పవన్ కళ్యాణ్ గారికి నిలబడిద్ది. ఈ 3 పార్టీలతో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించవచ్చు, 120 నుంచి 130 స్థానాలు వస్తాయని మొదటి నుంచి చెప్తున్నాడు ఆయన. ఈ రోజు స్ట్రైట్గా చెప్పాడు. ఇన్నాళ్ళు ఏంటంటే వెయిట్ చేశాడు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వెళ్ళటం, కలిసి జరగటం, ఆయన చెప్పిన భావాలు చెప్పాడు. ఆ తర్వాత పరిణామాలు నిన్న చూసాం, హాట్గా రాజకీయాలు. ఈ రోజు ఈ లెటర్తో సరికొత్త రాజకీయం ఆంధ్రప్రదేశ్లో తెరలేచింది అనుకోవాలి. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వద్దాం. సో ఆయన రావడమే యువతను ఆకర్షించేలాగా వచ్చారు. రైట్. ఒక 25 సంవత్సరాలు మనం ఉండాలి అన్నట్టుగా వచ్చారు. ఏ రాజకీయ నాయకుడని అట్లనే చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఆయన వెంబడి నడిచిన యువత సంగతి ఏంటి? ఈయన క్షమించుకుంటూ పోతున్నారు, మంచిదే. సీట్ల విషయంలో సరే తల్లొగ్గుదాం అనుకుంటున్నారు, మంచిదే. బట్ ఆయన వెనక ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కదా సమర్థించాలి, వాళ్ళు కదా ఒప్పుకోవాలి. పెద్ద ఎరకాటంలో ఉన్నట్టే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మా నాయకుడిని మేము ఆయన చెప్పిన మాట ప్రకారమే పల్లకీలు మోసే పరిస్థితి నుంచి పల్లకీలు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రండి, పల్లకీలు ఎక్కాలని చెప్పి పెద్దన్న పాత్ర పోషించమంటున్నాడు అని ప్రతి దాంట్లో కూడా మేము 2014లో ఆయన చెప్పిన తగ్గుతూనే ఉన్నాం. 2018లో పోటీ చేసాం. మీ మాట ప్రకారం 130 సీట్లు గౌరవంగా 65 సీట్లు 10,000 పైన ఓట్లు వచ్చినాయి అని చెప్తున్నాం. మరి ఇప్పుడు 2024లో అన్ని సీట్లు కూడా సగం కూడా లేకపోతే మా పరిస్థితి ఏంటి? మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం కదా. మీతో 25 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాలు చేశారండి జర్నీ. ఇంకొక 15 సంవత్సరాలు చేయాలనుకున్నారు కదా. చేయాలనుకుంటే వాళ్ళు ఎదగాలి కదా రాజకీయంగా, అంతే కదండి. ఇంటర్నల్గా ఏంటంటే నిగూఢంగా దాగి ఉన్నది ఏంటంటే జోగయ్య గారు చెప్పిన దాంట్లో క్షేత్రస్థాయిలో జనసేన కేడర్ కావచ్చు, తన వెనకున్న రాజ్యాధికారంగా దూరంగా ఉన్న 89% సప్రెస్డ్ గ్రూప్స్లోనే ఆవేదనే ఆయన తెలియజేశాడు. ఇప్పుడు అది తెలుసుకోవాల్సింది ఏంది? టీడీపీ తెలుసుకోవాలి. ముఖ్యంగా వయసు రీత్యా కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితిని కావచ్చు, వారసత్వాన్ని లోకేష్ గారు కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పుడు లోకేష్ గారికి ఒక బలమైన హస్తం అవసరమే. అది జనసేనని నేనున్నా అని చెబుతున్నా సరే ఎందుకు వదులుకుంటున్నారు, ఎందుకు విస్మరిస్తున్నారు? ఇప్పుడు క్లియర్గా జోయ్ గారు గత లెటర్లో ఒక మాట చెప్పాడు. 2.5 years చంద్రబాబు నాయుడు గారు సీఎంగా మొదట ఉండాలి. మొదట 2.5 years, నెక్స్ట్ 2.5 years సహా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి రెవెన్యూ మిగతా కీలకమైన శాఖలు ఉంటే ఆయన అలవాటు చేసుకుంటాడు. ఆ తర్వాత 2.5 years పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటే సహ ముఖ్యమంత్రిగా లోకేష్ ఉండాలన్నాడు. అది బ్యూటిఫుల్ ప్రపోజల్. అప్పుడు ఎదగొచ్చు కదా ఆయనకి రాజకీయంగా. అసలు ఇవన్నీ కాదు, మేమే 5 సంవత్సరాలు ఉంటాయంటే క్షేత్రస్థాయిలో జనసేన కానీ జనసేన కేడర్ కానీ ఇన్నాళ్ళు రాజ్యాధికారం దూరంగా ఉన్న వర్గాలు తీసుకునే అవకాశం లేదు ఇక్కడ. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు జనసేనని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మంచిదని కూడా సలహాలు ఇస్తున్నట్లుగా వార్త వస్తుంది. బట్ ఇప్పటికున్న పరిస్థితుల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసే సత్తా జనసేనకు ఉందంటారా? అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఉభయ గోదావరి జిల్లాలో 34 కాన్స్టిట్యూన్సీలో పొత్తు లేకపోయినా 34 నియోజకవర్గాలు చాలా మంది కొంతమంది అనుకుంటున్నమాట, మేధావులు అనుకుంటున్నమాట. ఎందుకు మనం ఇంత తగ్గడం అయిపోయింది, దిగజారిపోవడం అంటున్నారు. 34 నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాలో ఉంటే అక్కడ పోటీ చేసిన 34 నియోజకవర్గాలు 25 సీట్లు వస్తాయి మనకి అని అంటున్నారండి. అది వాస్తవమే. క్షేత్రస్థాయిలో 35% ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు పెరిగింది. కాబట్టి ఎందుకు తగ్గించుకోవాలి ఇక్కడ? ఆ ప్రభావంతో ఉత్తరాంధ్రలో కూడా 10 సీట్లు వస్తాయి కదా, అదేవిధంగా రాయలసీమలో కూడా 10 వస్తాయి కదా, కోస్తాలో 5 వస్తాయి కదా, అట్లా చేసి 50 వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎందుకు ఇది అవ్వాలి? ఎదురుగా బీజేపీ మీకు సపోర్ట్ ఉంది, బీజేపీతో కలిసి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు అంత నమ్మటానికి వీలు లేదు. లోకేష్ గారు మాట్లాడని బట్టి ఇలా అనుకుంటున్నారని క్షేత్రస్థాయి ప్రజలు అనుకుంటున్నారు.
కాబట్టి దీని అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రైట్. బట్ సామాన్యులుగా మనకి రైట్ ఇక్కడున్న డౌట్ ఏంటంటే వీళ్ళిద్దరి లొల్లి ఎటువైపు దారితీస్తుందో, దీన్ని ఎవరు క్యాష్ చేసుకోబోతున్నారో, ఏం జరగబోతుందో అనేది ఒక పెద్ద డెఫినెట్గా అండి. ఈ లొల్లి ఇలానే కంటిన్యూ అయితే గౌరవప్రదంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి గౌరవంగా 50 సీట్లు తగ్గకుండా పవర్ షేరింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది అని చెప్పకపోతే అవతల చిన్నప్పుడు ఒక జగన్మోహన్ కథ రెడ్డి చదువుకున్నది గుర్తురావట్లేదు, బ్రెడ్ కోసం నువ్వు తిను ఈ పిల్లి ఆ పిల్లి కొట్టుకుంటే ఇంకోటి ఎవరు పట్టుకెళ్ళిపోయారని. ఉమ్, అలాంటి పరిస్థితి ఏమన్నా ఏపీలో వచ్చే అవకాశం ఉందా? ఆ అవకాశం రాకుండా ఉండాలని మనం కోరుకోవాలి. అవకాశం రాదు. వీళ్ళిద్దరి మధ్య ఈ లెటర్ ద్వారా అయినా ఇక ఈ సమస్యకు పరిష్కారం కావాలండి. నిన్న జరిగిన పరిణామం పవన్ కళ్యాణ్ గారు చూశారు. వస్తుంది ఆయన అనుకుంటున్నారా మీరు? ఆవేదన డెఫినెట్ కదా మార్పు వస్తుంది. ఈ పొత్తులు సఖ్యతగా ఉండాలని, గౌరవప్రదంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.